హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాటిక్ కామికర్స్. అగతా ఆల్ అలాంగ్ ఎపిసోడ్ 5 మొత్తానికి రిలీజ్ అయింది. ఇంతవరకు రిలీజ్ అయిన ఎపిసోడ్స్ అన్నిట్లో థర్డ్ ఎపిసోడ్ వాజ్ సో గుడ్. బట్ పర్సనలీ ఈ ఎపిసోడ్ చూసాక సిరీస్ మొత్తంలో ది బెస్ట్ ఎపిసోడ్ సోఫార్ అనిపించింది. ఫన్నీ థింగ్ ఏంటంటే ఎపిసోడ్ మొత్తం పడుకొని చూస్తున్నా, బట్ లాస్ట్ ఫ్యూ మినిట్స్ లో మాత్రం లిటరలీ ఆ సర్ప్రైజెస్ కి లేచి కూర్చున్నా. ఇదే ఇలా ఉంటే ఇంకా సిరీస్ ఎండింగ్ ఎలా ఉంటుందో. సో ఇన్ కేస్ ఎపిసోడ్ 5 ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పకుండా ఫస్ట్ అది చూడండి. అప్పుడే ఈ వీడియోని చాలా ఎంజాయ్ చేస్తారు. మొత్తానికి ఎపిసోడ్ 5 ఎండింగ్లో టీన్ యాక్చువల్లీ ఎవరనేది రివీల్ చేశారు. చూస్తుంటే టీన్ స్టార్టింగ్ నుంచి ఇన్నోసెంట్గా యాక్ట్ చేస్తూ వీళ్ళందరినీ ఏదో పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈవెన్ టీన్ సేమ్ తన మదర్ లానే ఒక క్రౌన్ని వేసుకోవడం కూడా మనం చూసాం. అండ్ ఈ పాటికే ఆ మదర్ ఎవరో కాదు, స్కార్లెట్ విచ్ అలియాస్ వాండా మ్యాక్సిమఫ్ అని మీకు కూడా అర్థమై ఉంటుంది. ఎందుకంటే టీన్ ఎవరో కాదు బట్ రీఇన్కార్నేటెడ్ బిల్లీ మ్యాక్సిమఫ్. చూస్తుంటే టీన్ తన మదర్ని రిటర్న్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది. యాక్చువల్లీ అందరూ వాళ్ళ పవర్స్ ని రీగెయిన్ చేసుకోవడం కోసం ఆ రోడ్ ని క్రాస్ చేయాలనుకున్నారు. ఈవెన్ టీన్ కూడా అందుకోసమే వచ్చాడని చెప్తాడు. లైక్ టీన్ ఇంకా మ్యాజిక్ నేర్చుకుంటున్నట్టు అండ్ ఓన్లీ స్పెల్ బుక్ యూజ్ చేసి అనలాగ్ మ్యాజిక్ మాత్రమే చేయగలడు అన్నట్టు పోర్ట్రే చేశాడు. బట్ సర్ప్రైజింగ్లీ ఈ ఎపిసోడ్ లో అతనికి యాక్చువల్ మ్యాజిక్ పవర్స్ ఉన్నట్టు అండ్ వాటిని పర్ఫెక్ట్ గా యూజ్ చేయగలడని రివీల్ చేశారు. అఫ్ కోర్స్ ఎంతైనా స్కార్లెట్ విచ్ కొడుకు కాబట్టి డెఫినెట్లీ హీ క్యాన్. లాస్ట్ ఎపిసోడ్ అండ్ ఈ ఎపిసోడ్ లో ఉన్న డీటెయిల్స్ ని బేస్ చేసుకొని రియో విడల్ కన్ఫర్మ్ గా కాస్మిక్ ఎంటిటీ డెత్ అని అనుకుంటున్నా. అలాగే ఇంకా చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మెయిన్లీ డెత్, అగతా అండ్ తన కొడుకు నికోలస్ క్రాచ్ గురించి. ఈవెన్ కామిక్స్ తో కంపేర్ చేస్తే సేలం 7 ఒరిజిన్ స్టోరీ కూడా చేంజ్ చేశారు. బట్ ప్రజెంట్ అగతాతో వాళ్ళకున్న బ్యాక్ స్టోరీ ప్రకారం ఈ న్యూ ఒరిజిన్ స్టోరీ కూడా పర్ఫెక్ట్లీ సెట్ అవుతుంది. సో చెప్పుకోవడానికి ఈ ఎపిసోడ్ లో ఇంకా చాలా మిస్టరీస్ అండ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డీటెయిల్ గా బ్రేక్ డౌన్ చేసి తెలుసుకుందాం. సో లేట్ లేకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ క్లైమాక్స్ లో టీన్ యాక్చువల్లీ బిల్లీ అని రివీల్ చేశారు. బట్ సాడ్ థింగ్ ఏంటంటే అలైస్ యాక్సిడెంట్లీ చనిపోవడం. కానీ ఎపిసోడ్ ఎండింగ్ లో రియో అసలు ఎక్కడుందో రివీల్ చేయలేదు కాబట్టి మేబీ అలైస్ యాక్చువల్ గా చనిపోకపోయిండొచ్చు. ఈవెన్ దీని గురించి ఆల్రెడీ చాలా థియరీస్ నడుస్తున్నాయి. లైక్ రియో ఎలాగో డెత్ అని అర్థమవుతుంది కాబట్టి మేబీ తను సమ్హౌ అలైస్ ని సేవ్ చేసిండొచ్చు. కానీ ఐ థింక్ రియో జస్ట్ అలైస్ డెడ్ బాడీని కలెక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ ఎపిసోడ్ లో అగతా అందరినీ చంపేస్తే అప్పుడు వాళ్ళందరి డెడ్ బాడీస్ ని కలెక్ట్ చేసుకుంటానని రియో తన ప్లాన్ ని రివీల్ చేసింది. సో ప్రజెంట్ ఇక్కడ రియో అదే చేస్తుండొచ్చు. అగతా అలైస్ పవర్స్ ని తీసుకునే ప్రాసెస్ లో అలైస్ చనిపోతుంది. ఎనీహౌ వాళ్ళంతా ఆ ట్రయల్ ని కంప్లీట్ చేశారు కాబట్టి అగతా అక్కడి నుంచి వెళ్ళిపోయి తన మ్యాజిక్ ని టెస్ట్ చేస్తుంది. లక్కీలీ తన మ్యాజిక్ పనిచేస్తుంది. అండ్ మేబీ బికాస్ ఆఫ్ దిస్ టీన్ యాక్చువల్లీ ఎవరనేది అగతా సెన్స్ చేసిండొచ్చు ఆర్ ఈవెన్ స్టార్టింగ్ నుంచే తెలిసిండొచ్చు. కానీ ఎలాగో ఇప్పుడు తనకు కొంత మ్యాజిక్ తిరిగి వచ్చింది కాబట్టి దాని ద్వారా తన సరౌండింగ్స్ లో మ్యాజిక్ ని సెన్స్ చేస్తూ అండ్ ఆ మ్యాజిక్ యాక్చువల్లీ ఎక్కడి నుంచి వచ్చిందో సెన్స్ చేస్తుండొచ్చు. సో టీన్ లో ఉన్న స్కార్లెట్ విచ్ మ్యాజిక్ ని సెన్స్ చేసి ఆ విధంగా టీన్ యాక్చువల్లీ వాండా కొడుకని అగతా రియలైజ్ అయి ఉండొచ్చు. ముందు నుంచే అగతాకు టీన్ మీద ఒక డౌట్ ఉంటుంది. బట్ ఇప్పుడు కొంతవరకు తన మ్యాజిక్ తిరిగి వచ్చింది కాబట్టి టీన్ వాండా కొడుకేనని క్లారిటీ వచ్చి ఉంటుంది. చూస్తుంటే తన మ్యాజిక్ ఇంకా కంప్లీట్ గా రాలేదు. బట్ అట్ ది సేమ్ టైం అలైస్ చనిపోయినందుకు టీన్ అగతా మీద ఫైర్ అవుతుంటాడు. కానీ అగతా వాంటెడ్లీ అలైస్ ని చంపలేదని అండ్ ఈవెన్ దాన్ని తను కంట్రోల్ చేయలేకపోయిందని టీన్ తో చెప్తుంది. మేబీ అగతా నిజంగానే కంట్రోల్ చేయలేక అలైస్ చనిపోయిండొచ్చు. అండ్ వాళ్ళ మధ్య ఉన్న కనెక్షన్ బట్టి ఈవెన్ తను నిజమే చెప్తుండొచ్చు అనిపిస్తుంది. టీన్ ఎప్పుడైతే తనకు విచెస్ ని చంపడం ఇష్టం లేదని చెప్తాడో అప్పుడు అగతా ఒక విచ్చి స్మైల్ తో ఆర్ యూ ష్యూర్ అని అంటుంది. టీన్ వాండా కొడుకని రియలైజ్ అయిన తర్వాత అగతా ఎంత చిరాకు పడుతుందో తన ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే వాండా విజన్ లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల అగతా వాండాని చాలా హేట్ చేస్తుంది కాబట్టి. తర్వాత అగతా యు ఆర్ సో మచ్ లైక్ యువర్ మదర్ అని టీన్ తో అంటుంది. నాకు తెలిసి అగతా ఫస్ట్ నుంచి టీన్ ఎయిదర్ తన కొడుకైనా ఆర్ఎల్స్ వాండా కొడుకైనా అయి ఉండాలని అనుకుంటుండొచ్చు. అండ్ ఎప్పుడైతే రియో టీన్ తన కొడుకు కాదని క్లారిటీ ఇచ్చిందో తను డెఫినెట్లీ వాండా కొడుకని అగతా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోయింటే వాండా విజన్ లో చూసినట్టుగానే కామిక్స్ లో కూడా వాండాకి బిల్లీ అండ్ టామీ అనే ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్ళు యాక్చువల్లీ పార్ట్స్ ఆఫ్ ది మెఫిస్టోస్ సోల్. అండ్ మెఫిస్టో వాళ్ళని రిటర్న్ తీసుకోవడం వల్ల వాండా తన పిల్లల్ని కోల్పోతుంది. బట్ ఈవెన్చువల్లీ వాళ్ళు బిల్లీ అండ్ టామీగా మళ్ళీ రీఇన్కార్నేట్ అయ్యి ఫైనల్లీ వాండాతో రీయూనైట్ అవుతారు. ఎగ్జాక్ట్లీ అదే ఈ సిరీస్ లో కూడా జరుగుతుండొచ్చు అనిపిస్తుంది. అయితే ఇక్కడే సిరీస్ లో చిన్న ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఒకటి ఉంది. వాళ్ళంతా ఫస్ట్ టైం ఓజీ బోర్డ్ ని చూసినప్పుడు దాని ఇన్స్ట్రక్షన్స్ పేపర్ మీద ఏజెస్ ఫ్రమ్ 3 and up అని మెన్షన్ చేసిందని టీన్ చెప్తాడు. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే టీన్ రీఇన్కార్నేటెడ్ బిల్లీ అయితే అప్పుడు తన ఏజ్ యాక్చువల్లీ 3 years. ఎందుకంటే వాండా విజన్ ఇన్సిడెంట్స్ జరిగింది జస్ట్ 3 years బ్యాకే కాబట్టి. అండ్ చూస్తుంటే వాండానే తన మదర్ అని టీన్ కూడా ఆల్రెడీ తెలుసుకున్నట్టున్నాడు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ స్కార్లెట్ విచ్ లాంటి క్రౌనే తను కూడా ఎపిసోడ్ ఎండింగ్ లో పెట్టుకున్నాడు కాబట్టి. పర్సనలీ ఐ థింక్ టీన్ స్టార్టింగ్ నుంచే ఒక పర్పస్ కోసం విచెస్ రోడ్ ని క్రాస్ చేయాలని ప్లాన్ చేస్తుండొచ్చు. అండ్ ఆ పర్పస్ ఇంకేదో కాదు బట్ తన బ్రదర్ టామీని అండ్ తన మదర్ వాండాని రిటర్న్ తీసుకొని రావడం అయి ఉండొచ్చు. సో అందుకే టీన్ ఇంతవరకు ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తుండొచ్చు.
ఎందుకంటే విచెస్ రోడ్ క్రాస్ చేయాలంటే అతనికి ఒక కవెన్ కావాలి. ఎలాగో ఆగతా ఆల్రెడీ ఒకసారి విచెస్ రోడ్ ని క్రాస్ చేసింది అండ్ ఈవెన్ ఆ రోడ్ ని ఫేస్ చేయడంలో తను బాగా హెల్ప్ అవుతుందని టీన్ కు తెలుసు కాబట్టి అందుకే ఇంతవరకు టీన్ ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తుండొచ్చు. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఎవరికి డౌట్ రాకూడదని టీన్ ఆ సిజిల్ ని తన మీద తనే యూజ్ చేసిండొచ్చు. ఎందుకంటే సపోజ్ టీన్ గురించి తెలుసుకోవడానికి ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు టీన్ సింపుల్ గా నిజం చెప్పినా కూడా బికాస్ ఆఫ్ దట్ సిజిల్ ఎవరికి అది వినిపించదు అండ్ ఈవెన్ ఆ సిజిల్ యూజ్ చేసిన పర్సన్ మీద కూడా ఆ స్పెల్ వర్క్ అవుతుందని ఆగతా చెప్పింది కాబట్టి మేబీ టీన్ ఆ పని చేసినా కూడా ప్రాక్టికల్ గా అతనికి అది గుర్తుండదు. సో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ అప్పుడు నిజంగానే ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అవుతుంది. ఇంకా వీకెండ్ పవర్స్ విషయానికి వస్తే కామిక్స్ లో కూడా ఆల్మోస్ట్ ఈ ఎపిసోడ్ లో చూపించిన పవర్స్ కి సిమిలర్ గానే ఉంటాయి. తన హ్యాండ్ మూమెంట్ ని మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే సేమ్ వాండా కూడా అలానే చేస్తుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎండింగ్ లో వాళ్ళు చనిపోయినట్టు చూపించినా కూడా టీన్ యాక్చువల్లీ వాళ్ళను సేవ్ చేస్తుండొచ్చు. ఇన్ఫాక్ట్ టీన్ కాస్త ఎమోషనల్ గానే రియాక్ట్ అయ్యాడు. బట్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఇంకా లిలియా అండ్ రియో ట్రయల్స్ కంప్లీట్ అవ్వలేదు. సో ట్రయల్స్ అన్ని కంప్లీట్ చేసి రోడ్ క్రాస్ చేస్తేనే వాళ్ళు కోరుకున్నవి ఫుల్ఫిల్ అవుతాయి. ఈవెన్ టీన్ కి కూడా ఇది బాగా గుర్తుంటుంది కాబట్టి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సేలెం 7 వాళ్ళని చంపడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి అందుకే టీన్ యాక్చువల్లీ వాళ్ళను సేవ్ చేస్తుండొచ్చు అనిపిస్తుంది. ఐ మైట్ బి రాంగ్ టు బట్ చూద్దాం ఏమవుతుందో. సో ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది, టీన్ యాక్చువల్లీ వాండా కొడుకని, చూడటానికన్నా అతను చాలా పవర్ఫుల్ అని అండ్ ఈవెన్ అందరిలా కాకుండా అతని దగ్గర మ్యాజికల్ పవర్స్ కూడా ఉన్నాయని ఆగతా తెలుసుకుంది. ఇంకా రియో విషయానికి వస్తే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోయినా కానీ రియోనే డెత్ అని ఆల్మోస్ట్ అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ దీని గురించి చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఈ ఎపిసోడ్ లో లిలియా ఆగతా తన కొవెన్ని ఎలా చంపిందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు రియో ఆగతాను డిఫెండ్ చేస్తుంది. చూడటానికి ఆగతా మీద రియోకు చాలా కన్సర్న్ ఉన్నట్టు కనిపిస్తున్నా కూడా బట్ ఐ థింక్ రియోది జస్ట్ కన్సర్న్ మాత్రమే కాదు బట్ వేరే దేనికోసమో ఆగతాను కావాలనుకుంటున్నట్టు అనిపిస్తుంది. తర్వాత ట్రైల్లో టీన్ ఓయిజీ బోర్డ్ ఇన్స్ట్రక్షన్స్ చదువుతూ 4th ఇన్స్ట్రక్షన్ డు నాట్ ఆస్క్ అబౌట్ డెత్ అని చెప్తాడు. స్పెసిఫిక్ గా ఈ ఇన్స్ట్రక్షన్ ఎందుకంత ఇంట్రెస్టింగ్ అంటే ఆగతా రియో గురించి క్వశ్చన్స్ అడగకుండా ఉండటం కోసం మెన్షన్ చేసిండొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ లో ఆగతాని చూస్తూ ఒక పర్సన్ ని హర్ట్ చేసే విధంగా రియో ఏదో చేసిందని అండ్ దానివల్ల తనకు స్కార్ ఉందని రివీల్ చేసింది. సో చూస్తుంటే రియో పాస్ట్ కి ఈ ఇన్స్ట్రక్షన్ కి ఏదో కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది. మేబీ ఆగతా కొడుకు నికోలస్ స్క్రాచ్ చనిపోవడానికి రియోతో ఏదో కనెక్షన్ ఉండిండొచ్చు. చేయకూడని పని ఒకటి తప్పక చేయాల్సి వచ్చినందుకు తన వల్ల ఒక పర్సన్ చాలా డీప్లీ హర్ట్ అయిందని రియో రివీల్ చేసింది కాబట్టి ఆ పని ఆగతా కొడుకు నికోలస్ స్క్రాచ్ ని తన నుంచి తీసుకెళ్లడం అయ్యుండొచ్చు అండ్ దానివల్ల ఆగతా చాలా డీప్లీ హర్ట్ అయ్యుండొచ్చు. ఫైనల్లీ టీన్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫినిష్ చేస్తూ డు నాట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ రిమూవ్ యువర్ హ్యాండ్ ఫ్రమ్ ప్లాన్షెట్, ఇఫ్ యూ డూ సో ఏ స్పిరిట్ విల్ బి రిలీజ్డ్ అని చెప్తాడు. కానీ లాస్ట్ కి ఇదే జరుగుతుంది. బట్ ఫస్ట్ టైం ఆగతా కావాలని యాక్ట్ చేస్తుంది. నార్మల్ గా ఓయిజీ బోర్డ్ ని స్టార్ట్ చేసే ముందు మెయిడెన్ మదర్ క్రోన్ అని చెప్పి స్టార్ట్ చేయాలి. బట్ ఆగతా కావాలని మదర్ మెయిడెన్ క్రోన్ అని స్టార్ట్ చేసి షెరోన్ డేవిస్ లాగా యాక్ట్ చేస్తుంది. సెకండ్ టైం రియల్ గా స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్లేస్ లో ఎవరున్నారని ఆగతా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ డెత్ అని రివీల్ అవుతుంది. దాన్ని చూసి రియో నవ్వుతుంది ఎందుకంటే రియోనే డెత్ కాబట్టి అండ్ తను లిటరలీ అక్కడే ఉంది కాబట్టి. తర్వాత స్పిరిట్స్ కు ఆగతాను పనిష్ చేయాలని ఉందని చెప్పినప్పుడు ఆగతా రూల్ బ్రేక్ చేస్తూ తన హ్యాండ్ ని తీసేస్తుంది. దీనివల్ల ఒక స్పిరిట్ రిలీజ్ అయ్యి ఆగతాను పొసెస్ చేస్తుంది. తర్వాత ఆ స్పిరిట్ గోస్ట్ లాగా వచ్చినప్పుడు రియో ఐ హేట్ గోస్ట్స్ అని చెప్తుంది. ఎందుకంటే డెత్ రెస్పాన్సిబిలిటీ స్పిరిట్స్ ని కలెక్ట్ చేసి నెక్స్ట్ రిలం కి పంపించడం. బట్ గోస్ట్స్ వెళ్లకుండా ఇక్కడే ఉంటాయి కాబట్టి అందుకే డెత్ కు గోస్ట్స్ అంటే నచ్చవు. సో ఇది కూడా రియోనే డెత్ అని చెప్పడానికి ఇంకో రీజన్. తర్వాత ఆ గోస్ట్ ఎవరో కాదు ఆగతాస్ మదర్ అని రివీల్ చేశారు. తనతో పాటు ఆగతాను అక్కడే వదిలేసి వాళ్ళని వెళ్లి రోడ్ ని క్రాస్ చేయమని చెప్తుంది. సర్ప్రైజింగ్లీ రియో నో వే అని అరుస్తుంది. ఒక నిమిషం ముందు ఆగతా గొంతు కోసి చంపడానికి రెడీ అయ్యావు, ఇప్పుడు సడన్ గా ఏమైందని జెనిఫర్ రియో అంటుంది. దానికి రియో అవును బట్ తన మదర్ కి మాత్రం ఆగతా దొరకకూడదని చెప్తుంది. రియో ఇలా రియాక్ట్ అవ్వడానికి ఒక మేజర్ రీజన్ ఉండొచ్చు అనిపిస్తుంది. యాక్చువల్లీ ఆగతా స్పిరిట్ ని తీసుకోవడానికి రియో వెయిట్ చేస్తుండొచ్చు. ఫస్ట్ ఎపిసోడ్ లో ఆగతాను చంపడానికి రియో ట్రై చేయడం చూసాం అండ్ ఈవెన్ పాస్ట్ లో వాళ్ళ మధ్య రిలేషన్షిప్ ఉన్నట్టు కూడా చూపించారు. సో డెత్ ఆగతాను ఎందుకంత లైక్ చేస్తుండొచ్చు అంటే ఇప్పటికే ఆగతా చాలా మందిని చంపింది అంటే చాలా మంది స్పిరిట్స్ ని డెత్ కలెక్ట్ చేసుకోవడానికి ఇచ్చింది. ఎలాగో స్పిరిట్స్ ని కలెక్ట్ చేసుకోవడం అంటే డెత్ కి ఇష్టం కాబట్టి అందుకే ఇంతమంది స్పిరిట్స్ ఇచ్చిన ఆగతా అంటే డెత్ కి ఇష్టం ఉండిండొచ్చు. సో లాస్ట్ కి ఆగతా చనిపోయాక అప్పుడు తన స్పిరిట్ ని తీసుకోవడానికి డెత్ వెయిట్ చేస్తుండొచ్చు. అందుకే ఆగతా మదర్ చెప్పిన దానికి రియో అలా రియాక్ట్ అయ్యుండొచ్చు. సో ఆ గోస్ట్ ఆగతాను పొసెస్ చేశాక అలైస్ తన మ్యాజిక్ ని యూజ్ చేసి ఆగతాను సేవ్ చేస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆగతా కంట్రోల్ చేయలేకపోవడం వల్ల అలైస్ చనిపోతుంది. టీన్ ఆల్మోస్ట్ ఏదో ఒకటి చేసి హెల్ప్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేశా బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఓయిజీ బోర్డ్ దానంతటా అదే వర్క్ అవ్వడం చూసి టీన్ వెళ్ళి దాన్ని చూస్తే నికోలస్ స్క్రాచ్ అని ఉంటుంది.
సిన్స్ నికోలస్ స్క్రాచ్ మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి సో నికోలస్ స్క్రాచ్ ఇంకా చనిపోయినట్టే. అండ్ ఆగతా యాక్చువల్లీ ఫేస్ చేయాల్సిన ట్రయల్ తన సన్ నికోలస్ స్క్రాచ్ అని దీన్ని బట్టి అర్థమైంది. సో టీన్ నికోలస్ స్క్రాచ్ అని అరిచిన వెంటనే ఆగతా అలైస్ పవర్స్ ని తీసుకోవడం స్టాప్ చేస్తుంది. కానీ అప్పటికే అలైస్ చనిపోయి ఉంటుంది ఆర్ మేబీ మనకలా చూపించారు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అలైస్ చనిపోగానే ఆగతా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ రియో మాత్రం అలైస్ డెడ్ బాడీని చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంది. బట్ అర్థం కాని విషయం ఏంటంటే రియో అలైస్ ని సేవ్ చేయాలని అలా చూస్తుందా, లేకపోతే తను డెత్ కాబట్టి నార్మల్ గా తన డెడ్ బాడీని కలెక్ట్ చేసుకోవడానికి అలా చూస్తుందో క్లారిటీ రావట్లేదు. మీరేమంటారు? యాక్చువల్లీ రియో ఫేస్ ఎక్స్ప్రెషన్ కి రీజన్ ఏమై ఉండొచ్చు? మీ థియరీస్ కింద కామెంట్ చేయండి. నాకెందుకో మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ లో రియోని డెత్ అని రివీల్ చేస్తారనిపిస్తుంది. ఇంకా సేలం 7 విషయానికి వస్తే కామిక్స్ లో సేలం 7 ఆగతాకు గ్రాండ్ చిల్డ్రన్ అండ్ నికోలస్ స్క్రాచ్ వాళ్ళందరికీ ఫాదర్. కానీ ప్రజెంట్ ఈ ఎపిసోడ్ లో ఆ స్టోరీ లైన్ ని చేంజ్ చేశారు. ఆగతా స్టార్టింగ్ లో వాళ్ళ పేరెంట్స్ ని చంపింది కాబట్టి అందుకే వీళ్ళు ఆగతాని చంపడానికి ట్రై చేస్తున్నారు. కానీ కామిక్స్ లో మాత్రం ఆగతా నికోలస్ స్క్రాచ్ ని వదిలేసి వెళ్ళిపోతుంది. సో వాళ్ళందరినీ వదిలేసిందని నికోలస్ స్క్రాచ్ సేలం 7 తో కలిసి ఆగతాను చంపడానికి ట్రై చేస్తాడు. సో రెండు స్టోరీ లైన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నాయి కాబట్టి పర్లేదు. ఇంకా ఫైనలీ ఆగతా మదర్ షీ వాస్ బార్న్ ఈవిల్ అని ఆగతా గురించి చెప్తుంది. సో ఐ థింక్ ఆగతా పుట్టినప్పుడు మేబీ వాళ్ళ మదర్ మెఫిస్టోతో ఏదైనా డీల్ చేసిండొచ్చేమో అని అనిపిస్తుంది. అందుకే షీ వాస్ బార్న్ ఈవిల్ అని ఆగతా మదర్ చెప్పిండొచ్చు. బట్ ఎనీవేస్ ఇప్పటి నుంచి ఎంసీయూలో మెఫిస్టోని కాన్స్టెంట్ గా రిఫర్ చేయడం మనం చూస్తాం. ఈవెన్ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూస్ లో కూడా దీని గురించి మార్వెల్ స్టూడియోస్ కన్ఫర్మ్ చేశారు. సో ఆగతా ఇలా ఈవిల్ గా ఉండటానికి డెఫినెట్లీ మెఫిస్టోతో ఏదో కనెక్షన్ ఉండిండొచ్చు. మేబీ ఆగతా నిజంగా తన కొడుకుని డార్క్ హోల్ కోసం ట్రేడ్ చేసిండొచ్చు అండ్ అందుకే రియో తన కొడుకుని తీసుకెళ్ళిండొచ్చు. డెఫినెట్లీ వీటన్నిటికీ ఆన్సర్స్ మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో రివీల్ అవ్వచ్చు. సో అవన్నీ డీటెయిల్ గా తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగతా ఆల్ అలాంగ్ ఎపిసోడ్ 5 మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ క్రాటోస్ సైనింగ్ ఆఫ్.